మౌన పోరాటం మౌన పోరాటం. ఏం లేదు, ఇవ్వండి. అబ్బో, లవ్ లెటర్ అనుకుంటా. లవ్ లెటర్ కూడా ఇచ్చాడు. చాలా ఉంది లవ్. పైకి మాత్రం గంభీరంగా ఉంటాడు. అయినా ఏముందో ఆ లెటర్లో? ఏముందో ఆ లెటర్లో? ఏంటండి ఇది? నాకు నీతో డీటెయిల్డ్గా మాట్లాడే టైం లేదు, అందుకే నేను స్టేషన్లో ఫ్రీగా ఉన్న టైంలో ఇది రాశాను. అదే ఏం రాశారు అంటున్నాను. ఏముంది, నువ్వు అడిగిందే. ఏదో క్రైమ్ స్టోరీ రాస్తున్నాను, మీరు హెల్ప్ చేయాలి అన్నావు కదా. ఓ పెక్యులర్ క్రైమ్ కేసు ఒకటి బుక్ చేశాం. దాంట్లో ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తున్నామో అదంతా పాయింట్స్లో రాశాను. అవి నీ కథకి చాలా యూజ్ అవుతాయి. కేస్ విషయం కాకుండా ఒక అమ్మాయితో మీరు మాట్లాడటానికి వేరే పాయింట్స్ ఏం దొరకలేదా? ఉంది రుద్ర, అతి ముఖ్యమైన మ్యాటర్ ఒకటి నీతో చెప్పాలి. ఉందా? మ్యాటర్ అలాగే ఉందా? అయితే ఓకే, చెప్పండి చెప్పండి చెప్పండి. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది రుద్ర. ఏంటి? నువ్వు విన్నది కరెక్టే, నాకు పెళ్ళైపోయింది. అమ్మ బాబోయ్, ప్రపంచంలో ఇంత వెరైటీ డెఫినేషను ప్రేమకెవ్వరూ ఇచ్చుండరు. వామ్మో, ఇది కొంచెం కాదు, మొత్తం తేడాగానే ఉంది. ఇదిగో నేను నా భార్య. సారీ రుద్ర, ఈ విషయం నీకు మొదట్లోనే చెప్పుండాల్సింది. కానీ నువ్వు వల్లరిగా చిలిపిగా నాతో మాట్లాడుతున్నావు అనుకున్నానే కానీ నీ మనసులో నా మీద ఇంట్రెస్ట్ పెంచుకుంటున్నావు అని అనుకోలేదు. మొన్న గుడిలో ఆ స్వామీజీ మాటలు విన్నాక, నీలో కనిపించిన ఆనందం హుషారు చూశాక ఆ విషయం అర్థమైంది. అప్పుడే నీకు నా విషయం చెప్పాలనుకున్నాను. కానీ అర్జెంట్ కేసు విషయంలో వెళ్లాల్సి వచ్చింది. నా పెళ్లి విషయం చెప్పకుండా ఉంటే రోజు రోజుకి నీలో ఉన్న ఆలోచనలు ఇంకా ఇంకా స్ట్రాంగ్ అయిపోతే నువ్వు చాలా డిస్టర్బ్ అయిపోతావని. ముందు ఎలాగైనా నీకు ఈ విషయం చెప్పాకే నేను డ్యూటీకి వెళ్ళాలని డిసైడ్ అయ్యి ఇక్కడికి వచ్చాను. ఆ స్వామీజీ చెప్పిన మాటలు నువ్వేమీ నమ్మకం. వాడొక దొంగ. నేనే ఒకసారి ఓ కేసులో వాడిని అరెస్ట్ చేశాను. దాంతో వాడిలా స్వామీజీ అవతారం ఎత్తాడు. అలాంటి వాళ్ళ వల్ల నిజమైన స్వామీజీలకు కూడా చెడ్డ పేరు వస్తుంది. నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది. నాలాంటి వాళ్ళని చూసి ఇన్ఫాక్చుయేషన్స్ పెంచుకోకు ప్లీజ్. నీ లైఫ్ మీద, నీ కెరీర్ మీద దృష్టి పెట్టు. ఐఎమ్ సారీ నిన్ను బాధ పెట్టినందుకు. అదేం లేదు, మీకు పెళ్ళైందని తెలియక మీ మీద. ఇట్స్ ఓకే. మనం లవర్స్ లా కాకపోయినా మంచి ఫ్రెండ్స్ లా ఉండొచ్చు కదా. దట్ ఈస్ రుద్ర. ఎస్, మనం ఇప్పటి నుంచి గుడ్ ఫ్రెండ్స్, ఓన్లీ ఫ్రెండ్స్. ఓకే, నువ్వు ఇంత త్వరగా రియలైజ్ అవుతావు నేను అనుకోలేదు. నువ్వు సూపర్. ఓకే, నాకు కొంచెం డ్యూటీ ఉంది, నేను వెళ్ళాలి. బాయ్. ఓకే. దుర్గత్తయ్యని అడగకుండా, అత్తయ్యకి చెప్పకుండా ఏ పని చేయని మురారి ఇప్పుడు అసలు అత్తయ్యతో చెప్పననే అంటున్నాడు. అసలు ఏం ఆలోచిస్తున్నాడు తను? ఏమో అవంతి, నాకసలేం అర్థం కావట్లేదు. మురారిని అంత బలవంతంగా ఒప్పించి నేను ఈ ఇంట్లో ఉండేలా చేయగలిగానే గాని తనకి ఇంతవరకు దుర్గక్క మీద ఉన్న ప్రేమని మాత్రం మళ్ళీ పుట్టించలేకపోయాను.
నా వల్ల పుట్టిన కోపాన్ని పోగొట్టలేకపోయాను. ఇక మురారి ఇక్కడ ఉండేలా చేసి ఏం ఉపయోగం అవంతి? తన జీవితాంతం దుర్గక్కని ద్వేషిస్తూనే ఉంటాడా? అలా ద్వేషిస్తే ఆ అక్క తట్టుకోగలదా? ఇంత కష్టపడి నేను ఆ అక్కకిచ్చిన బహుమతి ఇదా? అత్తయ్య అత్తయ్య బాధపడొద్దత్తయ్య. మరి నేనేం చెయ్యాలి అవంతి? మురారి మనసుని ఎలా మార్చాలి? ఏం చేస్తే మురారి మళ్ళీ అప్పటి కొడుకులా మారుతాడు? తనని చంపేయాలని విషం పెట్టిన సువర్ణకి దగ్గరవుతున్నాడు. తనకసలు ఏ హాని జరగకూడదని కోరుకునే అత్తయ్య తనని చంపగలదని నమ్ముతున్నాడు. ఇదంతా నక్షత్ర చెప్పిన మాటలే అత్తయ్య. అనుక్షణం మురారికి మన మీద చెడు నూరిపోస్తూ ఉంది. వదలకూడదు అవంతి, మురారిని అలా వదిలేయకూడదు. తనని అలా తయారు చేసిన వాళ్ళని వదలకూడదు. ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఒక పని చేస్తే మనం కూడా వాళ్ల దారిలోనే వస్తే? అంటే అంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని అంటారు కదా, అలాగే వాళ్ళ చెడుని ఆ చెడుతోనే కొడితే? అంటే మనం కూడా మురారికి వాళ్ళ మీద చెడుగా చెప్తూ ఉందామంటావా? అలా ఏం కాదత్తయ్యా. కొన్నిసార్లు ఒకే పని చెడ్డవాడు చేస్తే దుర్మార్గంగా కనబడతాడంట. మంచివాడు చేస్తే మంచి పనిలా కనిపిస్తుందంట. లేదవంతి, మనం వాళ్ళలా చేస్తే మనకి వాళ్ళకి తేడా ఏముంటుంది? వద్దు, మనం మురారి మనసు మార్చడానికి ప్రయత్నం చేద్దాం, కానీ వాళ్ళలా మాత్రం వద్దు. మన దారిలోనే మనం ప్రయత్నిద్దాం, వదిలిపెట్టద్దు. నమస్కారం పెద్దయ్యా. పెద్దయ్యా, ఎలా ఉన్నావు? అమ్మా దుర్గమ్మ, ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి. ఎలా ఉన్నావు తల్లి? నేను బాగున్నాను పెద్దయ్యా. నువ్వు బాగుంటావమ్మా. వేల మంది మేలు కోరే నువ్వు ఎప్పుడూ బాగుంటావమ్మా. అందరి కష్టాలు నీవు అనుకునే నిన్ను ఆ అమ్మోరు తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుంది. పెద్దయ్యా, నేను అడిగినవన్నీ తీసుకొచ్చావా? తీసుకొచ్చానమ్మా. ఇవ్వు. నువ్వు చెప్పిన గుణాలను బట్టి అడవిలోకెళ్ళి అన్ని వెతికి వెతికి తీసుకొచ్చాను. ఇదిగోనమ్మా, ఇది కాళ్ళకి చేతులకి రాయాలమ్మా. ఇదిగో, ఇది తలకి బాగా మర్దన చేసి పట్టించాలి. అలాగే. దీనివల్ల బుర్రగుజ్జులో ఉండే ప్రతి నరం, నాడి అన్నిటికీ బలం వస్తుంది. చచ్చుబడిన నరాలన్నీ మళ్లీ పనిచేస్తాయి. ఇదిగో అమ్మా, ఈ మూలిక సంజీవని మూలికతో సమానమైనది. ఇది అరగదీసి ఆవు నేతిలో కలిపి వెన్నుకు గట్టిగా మర్దన చేస్తే చాలా తొందరలో గుణం కనిపిస్తుంది. అలాగే పెద్దయ్యా. ఇంగ్లీష్ మందులు కూడా చేయలేని అద్భుతాలని ఇది చేస్తుందమ్మా. ఇంకో విషయం తల్లి, ఇవన్నీ రాసి మర్దనాలు చేసేటప్పుడు వెన్నులో, తలలో, మెడ దగ్గర కొన్ని చోట్ల నొక్కుతూ నరాలని సర్దుబాటు చెయ్యాలి. అది నీకు తెలుసు, కానీ ఆ పని వాళ్ళు చేయగలరా? బాగు చేయాల్సిన మనిషికి ఇవన్నీ రాయాల్సింది నేనే పెద్దయ్యా. నువ్వా? అవును పెద్దయ్యా. ఆ మనిషి ఎవరో కాదు, నాతో కలిసి పుట్టిన నా చెల్లెలు భర్త. నీకు చెల్లెలా? మీకెవరికీ తెలియని విషయం పెద్దయ్యా ఇది. నాతో పాటు పుట్టిన ఆ బంధం ఎవరికీ తెలియక ముందే నా నుంచి విడిపోయింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నన్ను కలిసింది. నిండా కష్టాల్లో మునిగిపోయున్న నా చెల్లెల్ని ఆదుకోవాల్సిన బాధ్యత నాదే పెద్దయ్యా. తన కష్టాన్ని తీర్చి తను సంతోషంగా నవ్వుతూ ఉండేలా చేస్తేనే నా జీవితానికి అర్థం, పరమార్థం. నువ్వు నీ చిన్నప్పటి నుంచి ఎంతో మందిని నీ సొంత వాళ్ళలా చూసుకుని సాయం చేసేదానివి. గూడెంలో తలలో నాలుగులా ఉండేదానివి. ఇక్కడికొచ్చిన ఎంతో మంది గిరిజనులకి చదువులు చెప్పించి
వాళ్ళని పెద్దోళ్ళని చేశావు. పేదోళ్ల భూముల కోసం పోరాటాలు చేశావు. దేవుడు అందరికీ మామూలుగానే జన్మనిచ్చినా వేళ్ల మీదే లెక్క పెట్టగలిగే వాళ్లకు మాత్రమే వేరే రకమైన జన్మనిస్తాడు. అదే కారణ జన్మ. నీ జన్మ అలాంటిదేనమ్మా, కారణ జన్మ. అయ్యో అదేం లేదు పెద్దయ్యా, నాకు దేవుడు ప్రత్యేకమైన జన్మేం ఇవ్వలేదు. కాకపోతే ఏ మనిషికి కష్టం వచ్చినా స్పందించగలిగే గుణాన్ని మాత్రం ఇచ్చాడు. సరే పెద్దయ్యా, చాలా సంతోషం. నేను ఇక బయలుదేరుతాను. మంచి తల్లి. నీకున్న గుణమే నిన్ను దేవతను చేసిందమ్మా. ఏంటి అమ్మాయి ద్వారకతో ఫ్రెండ్షిప్ అంది, కానీ కలవకుండా కూర్చొని బాధపడుతోంది. అసలు ఏమనుకుంటోంది? రుద్రా, ఏంటి హ? ఏంటి? నాకు తెలిసే నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. బాధ? బాధ ఏంటి? నాకు గాని నా లోపల గాని ఎలాంటి బాధ లేదు. నువ్వేంటో నాకు తెలిసే. ద్వారక నిన్ను లవ్ చేస్తాడో లేదో అని ఎంతగా నలిగిపోయావో నాకు తెలుసు. ఇప్పుడు ద్వారకాకి పెళ్ళయిందని ఎంతలా. పెళ్ళైతే హ? పెళ్ళైతే ఏమైంది? ద్వారకకి పెళ్ళైతే నాలో ఉన్న ప్రేమ ఏమవుతుంది? అమ్మో, ఇదేదో తేడా మ్యాటర్లాగానే ఉంది. అంటే పెళ్ళైన ద్వారకాని ఇంకా ప్రేమిస్తానంటావా? అరే, నీకేమైనా బ్రెయిన్ పాడైందా? పెళ్ళైన ద్వారకని నేను ప్రేమించడం ఏంటి? నేను ప్రేమించిన ద్వారకకి పెళ్ళయింది. ఆ? ఇదేం ట్విస్ట్? ఏయ్, బ్రెయిన్ పాడైంది నాకు కాదే, నీకు. అరే, నేనొకటి చెప్తాను, కరెక్ట్గా విను. ప్రేమ నా మనసుది, పెళ్లి ద్వారకది. నా ప్రేమ ద్వారక మీద. ద్వారక ప్రేమ ఎవరి మీద? ఎవరి మీదంటే నీ మొహం. ద్వారక ప్రేమ తను పెళ్లి చేసుకున్న అమ్మాయి మీద ఉంటుంది. అలాని ద్వారక చెప్పాడా? ఉహుం. ఓన్లీ తను అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని మాత్రమే చెప్పాడు. అంటే తన ప్రేమ ఇంకా వేకెన్సీగానే ఉందన్నమాట. అమ్మ బాబోయ్, ప్రపంచంలో ఇంత వెరైటీ డెఫినేషను ప్రేమకెవ్వరూ ఇచ్చుండరు. వామ్మో, ఇది కొంచెం కాదు, మొత్తం తేడాగానే ఉంది. ఏమే, ఏంటే ఏంటే నువ్వు ఆలోచించేది? నిన్ను చూస్తుంటే నాకేదో భయంగా ఉందే. పెళ్లి చేసుకున్న వాడికి ఆటోమేటిక్గా పెళ్ళాం మీద ప్రేమ ఉంటుంది. అలా ఉంటే పెళ్లి చేసుకున్న ఎన్నో వందల వేల మంది ఎందుకు విడిపోతున్నారు? ప్రేమ లేకే కదా. ప్రేమ ఉంటే ఎందుకు విడిపోతారు? అమ్మో, నేను నీకు చెప్పలేనే బాబు. నువ్వు చెప్పినా నేను వినను. పెళ్లి చేసుకున్నాడని ద్వారకని ప్రేమించటం మానను. ద్వారక నావాడు, అతని మనసు నాది. ఒకవేళ అతని మనసులో ఆ పెళ్ళాం అవంతి కాని ఉంటే దాన్ని చంపేస్తాను. దాన్ని చంపేసైనా ద్వారకకి దూరం చేసి అతని ప్రేమని నా సొంతం చేసుకుంటాను. అంతే. ద్వారకని మాత్రం వదల్లో. పద. అమ్మమ్మ, నా ఫోన్ ఎక్కడో పడిపోయింది, కొంచెం నా నెంబర్కి రింగ్ ఇస్తారా? వెళ్ళు. అయ్యయ్యో, అలా అనద్దమ్మా. కొంతమందికి ప్రేమ పోతే ప్రాణం పోతుంది, కానీ నాకు నా ఫోన్ పోతే ప్రాణం పోతుందమ్మా. సరే, నెంబర్ చెప్పు. రే పిచ్చోడా, నీ ఫోన్ నీ బ్యాగ్ ప్యాకెట్లోనే ఉంది. ఆ, అయ్యో, నాకు కొంచెం మతి మరిపోందమ్మా. నీకు కొంచెం కాదు, మొత్తం మతి మరిపోయి. వెళ్ళి డాక్టర్కి చూపించుకో. ఆ, పద. నువ్వు ద్వారకకి దగ్గరవ్వాలన్నా, ద్వారకకి అవంతి దూరం అవ్వాలన్నా నీ నంబరే నాకు ఆయుధం అవుతుంది.
సౌందర్య, మీ నాన్నలో ఏమైనా చలనం ఉందేమో చూడు. లేదమ్మా. లేదా? సరిపోతుందిలే, వస్తుంది. అమ్మా, ఈ ఆయిల్, ఈ పసరేంటి? ఇవి అడవిలో దొరికిన వనమూలికలతో చేసిన ఆయిల్స్. వీటి గురించి నీకెలా తెలుసు? నువ్వెప్పుడు చదువుకున్నావు వీటి గురించి? ఇవి చిన్నతనం నుంచి మా పెద్దవాళ్ళ దగ్గర చూస్తూ నేర్చుకున్నవి. ఓ గొప్ప వారసత్వం లాంటిది. ఇది నేర్చుకోవడానికి పెద్ద పెద్ద చదువులు అవసరం లేదు. వాసన చూసి ఏ మూలిక ఏంటో తెలుసుకోగలిగే శక్తి ఉంటే చాలు. చిన్నతనంలో మా వీధిలో మా తాత చేసేవాడి వైద్యం. అతనికి ఈ మూలిక ఆ మూలిక అందిస్తూ ఉంటే నాకు అలవాటైపోయింది. దీనికి టాలెంట్ కూడా ఉందా? అమ్మా, అంత బలం పెట్టి రుద్దుతున్నావు కదా, నీ చేతులు నొప్పెడతాయి. కాసేపు నేను రుద్దుతాను. ఆహాహా, అది రుద్దడం అంటే మనకున్న బలవంతా పెట్టి రుద్దడం కాదు. దీన్ని ఒక టెక్నిక్ ప్రకారం అప్లై చేయాలి. అలా చేయడానికి శరీరంలో ఉండే నాడులు, నరాలు అన్నీ తెలుసుండాలి. వాటన్నింటినీ ప్రెషర్ చేస్తూ రుద్దుతూ ఉంటే ఆ నరాల్లో నిదానంగా రక్త ప్రసరణ మొదలై అవన్నీ సరిగ్గా పనిచేయటం మొదలైపోతాయి. కొన్ని రోజులకి కాళ్ళు స్వాధీనంలోకి వస్తాయి. ఏ కొంచెం తేడా చేసినా చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు నువ్వు నేర్చుకోవాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి నేనే మసాజ్ చేస్తాను. ఓ పెద్దనా, రా. ఏంటి? ఏంటా? మన బిజినెస్లన్నీ త్వరలోనే డౌన్ అవబోతున్నాయి. మన షేర్లు డ్రాప్ అవబోతున్నాయి. మన కంపెనీలు మూతబడబోతున్నాయి. నీకు నోటి నుంచి ఒక్క మంచి మాట రాదా? చక్కగా మంచి లాభాలతో ఉన్న షేర్లు ఎందుకు డ్రాప్ అవుతాయి? మన కంపెనీలో మెటీరియల్, అవుట్పుట్ అంతా బాగుంటే అవెందుకు మూతపడతాయి? బిజినెస్ ఎందుకు డ్రాప్ అవుతాయి? ఎందుకు అని ఇంట్లో కూర్చొని క్వశ్చన్స్ వేయడం కాదు, బయట ఏం జరుగుతుందో తెలిస్తే అన్నీ అర్థమవుతాయి. ఏం జరుగుతుంది? అబ్బా, ఇంకా లేవలేదేంటి వీరనారి అనుకున్నాను. లేచి నిలబడింది. మహేంద్ర, విషయం చెప్పు. వెటకారాలు ఆడేవంటే నోటి మాట రాకుండా అయిపోతావు. మేమేం వెటకారాలాడటం లేదమ్మా. మేము ఆఫీస్ వ్యవహారాలు చూసుకుంటున్నప్పుడు అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ వాడికి యాక్సిడెంట్ అయ్యి అటు సంతకం చేయలేక, ఇటు వేలిముద్ర కూడా వెయ్యలేక, లేచి నడవలేక, తనంతట తాను కనీసం పడుకోలేక, ఎందుకు పనికి రాకుండా ఇదిగో అలా వీల్ చైర్లో పడిపోయాడు కదా. అదే ఇప్పుడు మనకు డేంజర్గా మారింది. అంటే కొత్త చైర్మన్ వస్తున్నాడు కాబట్టి పాత ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ డైరెక్టర్స్ ఉన్న అధికారాలు తీసేస్తున్నాను అని ఫౌండర్ చైర్మన్ హోదాలో ఈయన గారు ఓ సర్క్యులర్ ఆఫీస్కి పంపాడు. దాంతో ఈఎండీలుగా ఉన్న నాకు, విశాలాక్షికి పవర్స్ పోయాయి. ఇప్పుడు సైనింగ్ అథారిటీ ఉన్న మేము లేము, చెక్ పవర్ అథారిటీ ఉన్న నీ భర్త లేడు. టాప్ లిస్టింగ్ కంపెనీలో ఇలాంటి అయోమయ పరిస్థితి ఉందంటే అది కంపెనీకి ఎంత పెద్ద మైనస్సో మీకు తెలియట్లేదు. అదే కారణంగా చూపించి ఇప్పుడు మొత్తం మన బోర్డు మెంబర్స్ కమ్ మేజర్ షేర్ హోల్డర్స్ అయిన 7 మెంబర్స్లో వెంటనే కంపెనీకి సైనింగ్ అథారిటీగా ఎవరో ఒకరిని ఫిక్స్ చేయాలని, లేదంటే మొత్తం అందరూ వెంటనే షేర్స్ అన్ని విత్డ్రా చేసేసుకుని కంపెనీ నుంచి తప్పుకుంటామని వార్నింగ్ ఇస్తూ మెయిల్స్ పంపించాను. అయితే కళ్యాణరాముడికి బాగయ్యేంత వరకు సైనింగ్ అథారిటీగా నేనుంటాను. హలో, నువ్వు చైర్మన్ గా రిటైర్ అయిపోయావు. ఫౌండర్ చైర్మన్ కి సైనింగ్ అథారిటీ ఉండదని మన కంపెనీ రూల్స్ లో క్లియర్ గా ఉంది.
నీకు ఓన్లీ ఎవరో ఒకరికి ఆ పవర్ ఇచ్చే అధికారం మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? నేను మెంబర్స్ అందరితో మాట్లాడి ఒప్పించి రేపు మీటింగ్ పెట్టాను. ఆ మీటింగ్కి ఈ హరిశ్చంద్ర ప్రసాద్ గారు వచ్చి మెంబర్స్ అందరితో మాట్లాడి వాళ్ళను విత్డ్రా కాకుండా ఆపాలి. లేదంటే మొత్తం అంతా గందరగోళం అయిపోతుంది. నేను మీటింగ్కి రావాలా? రావాలని చెప్తున్నాడు కదా, మళ్ళీ రావాలా అని అడుగుతావేంటి? నేనొచ్చి మాట్లాడితే మరి వాళ్ళంతా ఒప్పుకుంటారా? ఒప్పించాలి. ఇప్పుడు మన ముందు ఇంతకన్నా వేరే దారి లేదు. రేపు మీటింగ్కి తమరు రాకపోతే తర్వాత ఇంకెప్పుడు మీటింగ్ కండక్ట్ చేసే అవకాశమే ఉండదు. ఇదిగో నా శాలరీ ఇంక్రిమెంట్ చేసిన డబ్బు 3 లక్షలు ఈ రోజే అకౌంట్లో వేశారు. డ్రా చేసుకుని తీసుకొచ్చాను. నీకు ఒక్కసారిగా ఇంత జీతం పెంచడానికి కారణం ఏంటి? ఇంత పెద్ద మొత్తంలో ఎందుకు పెంచారు జీతం? పొద్దున నక్షత్రకి ఫోన్లో మాట్లాడుతూ ఆ విషయం కూడా చెప్పాను కదా, వినలేదా? అంటే నువ్వు సువర్ణ దగ్గర పని చేయాలనే డిసైడ్ అయ్యాను.